ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట ప్రకారం నిధులు ఖర్చు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఖర్చుల వివరాలను ప్రతి నెలా వెల్లడించాలని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు తీరుపై సమీక్షలో స్పష్టం చేశారు. సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించాలని, ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఆదాయం పెరిగేలా, ఆస్తులు మరింత సమర్థంగా నిర్వహించేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. కోటా ప్రకారం ఇప్పటి వరకు నిధులు ఖర్చు చేయని శాఖల అధికారులు రాబోయే 2 నెలల్లో లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. అటవీ భూముల్లో సోలార్ మోటార్లు వినియోగించడం, వెదురు, అవకాడో, పామాయిల్తో పాటు అంతర పంటల సాగు ప్రాజెక్టులను డిజైన్ చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రయత్నం ద్వారా అడవులను సంరక్షించడంతో పాటు ఆదివాసీ, గిరిజన రైతులకు ఆదాయాలు పెరుగుతాయన్నారు. మూసీ పునరుజ్జీవ కార్యక్రమంలో నిర్వాసితులవుతున్న ఎస్సీ ఎస్టీ మహిళలను గుర్తించి స్వయం సహాయక సంఘ సభ్యులుగా చేర్పించి వడ్డీ లేని రుణాలివ్వాలని, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలను అందుబాటులోకి తెచ్చి రవాణా వాహనాలు, క్లీనింగ్ యంత్రాలు ఇవ్వాలని సూచించారు.